సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం 19వ భాగం మీకోసం. సాత్వికను చూసిన వదినలో బిడ్డ పట్ల ప్రేమతో కాబోలు చేతులలో సన్నగా కంపనం మొదలవగా పాపా అని చేతులు చాచింది. నిజమైన రక్త సంబంధపు స్పర్శ ఒక దేహంలోంచి మరో దేహానికి ప్రవహించి ఒకరి పట్ల ప్రేమ మరొకరిలోకి మమేకమవుతూ లీనమవసాగింది. ఇద్దరి కళ్ళ వెంట కన్నీటి ధారలు ఆగకుండా స్రవిస్తూనే ఉన్నాయి. నేను పల్లవి మేడంకు సైగ చేశాను. అరే అదేమిటి విజయ, ఆ పిల్ల అంటే చిన్నపిల్ల, తనకి 4 ఓదార్పు మాటలు చెబుతావు, నిన్ను పిలిస్తే నువ్వే అంతగా బాధపడితే ఎలా? విజయ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నారు మేడం వారిద్దరిని విడదీస్తూ. సారీ మేడం, రియల్లీ వెరీ సారీ. ఏమిటో తనని ఓదార్చే ప్రయత్నంలో నేను బరస్ట్ అయిపోయాను అంటూ తన కళ్ళను తుడుచుకుని సాత్విక కళ్ళను తుడిచింది వదిన. అన్నట్టు టిఫిన్ చేశాను, తెస్తానాగమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది వదిన. బాలేదానివే విజయ, నేను టిఫిన్ తీసుకొస్తాను, నువ్వు ఆ పాపతో కబుర్లు చెప్పు. సాయి ఇలా రానన్నా అంటూ పల్లవి మేడం సాయితో కిచెన్లోకి వెళ్లారు. వదిన సాత్వికను సోఫాలో తన పక్కనే కూర్చోపెట్టుకుంటూ, నీ పేరేమిటమ్మా, నీ వివరాలు నాకు చెప్పు, నాకు వినాలనుంది అని అడిగింది. నా పేరు లక్ష్మి అండి అని మొదలుపెట్టి వదిన తన వివరాలు అడుగుతుంటే సాత్విక నేను చెప్పమన్నట్టే అన్నీ చెప్పింది. ఇంతలో పల్లవి మేడం వదిన చేసిన పూరీలు కూర పల్లెళ్లలో సర్ది ట్రేలో పెట్టి తీసుకొచ్చారు. ఒక ప్లేట్ అందుకుని నేను నీకు తినిపిస్తానమ్మా అంటూ సాత్వికకు తినిపించింది వదిన. ఆ దృశ్యానంతటినీ కూడా చాలా శ్రద్ధగా అందంగా వీడియో తీశాను నేను. అందరూ టిఫిన్లు తింటుంటే వదిన సాత్విక ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. పల్లవి మేడం ముందుగా లేస్తూ, ఈ పూట అందరి భోజనాలు మా ఇంట్లోనే, నేను ఆ పనిలో ఉంటాను అని తమ వాటలోకి వెళ్ళిపోయారు. వదిన సాత్విక నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం చూసి నేను సాయి వదినతో చెప్పి సరదాగా అలా బయటికి తిరగడానికి వెళ్ళిపోయాం. భోజనాలు అయ్యాక ఇక నేను వెళ్తాను మేడం అంది సాత్విక లేస్తూ. మేడం ఏమిటి, అమ్మా అని పిలిచినా నాకు ఇష్టమే, ఉండు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి కొత్త డ్రెస్ మెటీరియల్ తెచ్చి బొట్టు పెట్టి సాత్వికకు ఇచ్చింది వదిన. ఇవన్నీ నాకెందుకమ్మా అంది సాత్విక. నా సంతృప్తి కోసం అంది వదిన. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వస్తూ ఉండు, ఈ అమ్మని మర్చిపోకు. ఇంతకీ ఎలా వెళ్తావు అని అడిగింది వదిన. నేను తీసుకెళ్లి బస్సు ఎక్కిస్తాలే విజయ. అన్నట్టు ఈరోజు ఆదివారం, నీకు ఒక మేడం విజిటింగ్ కార్డు ఇచ్చాను కదా, పాలసీ చేస్తాను అన్నారని, ఆవిడ ఇంట్లోనే ఉంటానన్నారు. నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు, నేను తన్ని పంపిస్తాను అన్నారు పల్లవి మేడం. సరే వస్తాను తల్లి, జాగ్రత్త అని సాత్వికని ఒక్కసారి ఆప్యాయంగా తనివార కౌగిలించుకుని బొగ్గ మీద ముద్దు పెట్టుకుని నాకు సాయికి చెప్పి బ్యాగ్ భుజాన వేసుకుని వదిన కంగారుగా వెళ్ళిపోయింది. మరో 10 నిమిషాల్లో పల్లవి మేడం వీధి చివరకు వచ్చి నన్ను సాత్వికను ఆటో ఎక్కించారు. సంతృప్తిగా ఉందా అడిగాను సాత్వికను. ఏం చెప్పను చిన్నాన్న, అమ్మాయి ఎంత మంచిది, నేనేం చెప్పినా నమ్మేసింది పాపం అంది సాత్విక. ఇప్పుడైనా చెబుతావా అమ్మ గురించి నీకు ఎలా తెలిసిందో అడిగాను. మీరు అమ్మ డైరీ విషయాలు నాన్నకు పంపారట కదా, అవి తాతగారికి తెలియవేమో అని డాడీ ఆయనకు పంపారట. నా స్నేహితురాలు నాకు పంపిన నోట్స్ కోసం తాతగారి ఫోన్ వెతుకుతుంటే ఆ డైరీ పేజీలు కనిపించాయి. వాటిని ప్రింట్ తీసి దాచుకున్నాను చెప్పింది సాత్విక. నేను సాత్వికను అంకుల్ ఇంటికి తీసుకువెళ్ళలేదు, ముఖ్యమైన ప్రదేశాలు కొన్ని చూపించాను. సాయంత్రం 5 గంటలు దాటాక బిర్లా టెంపుల్కి మాత్రం తీసుకెళ్లాను. స్వామిని మనసారా కోరుకో, నీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చేలా చేయమని అన్నాను. అలాగే చిన్నన్న అని కళ్ళు మూసుకుని స్వామికి నమస్కరించుకుంది సాత్విక. అక్కడే ఎక్కువసేపు గడిపి టిఫిన్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కేశాం. ఈ ప్రపంచంలో ఒక కన్న తల్లికి బిడ్డకి మధ్య గల అద్భుతమైన బంధాన్ని మించిన బంధం మరొకటి ఉండదేమో. తల్లి పట్ల ఆ బిడ్డ ప్రేమ ఈ ప్రపంచంలో అసాధ్యమైన దేనినైనా సాధించాలి అనే అజేయమైన శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి సాత్విక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పక తప్పదు. నువ్వు కోరినట్టుగా అమ్మను చూపించాను, మరి ఇక నీ మాట నువ్వే నిలబెట్టుకోవాలి అన్నాను. నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి నిన్నటి రోజు చిన్నాన్న. ఇక నా శక్తిని ఉపయోగించి నా లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటాను అని మీకు మాటిస్తున్నాను చిన్నాన్న అంది సాత్విక నా చేతులు చేయివేసి. ఇంటికి రాగానే పెళ్లి బాగా జరిగిందిరా అబ్బాయి అడిగారు నాన్నగారు. చాలా బాగా తాతగారు, నాకు డ్రెస్ మెటీరియల్ కూడా పెట్టారు అంటూ చూపించింది సాత్విక. ఆ తర్వాత సాత్విక వెనుతిరిగి చూసుకోలేదు. బీటెక్ మొదటి సంవత్సరంలో 98.8% మార్కులతో తాను చదువుతున్న కళాశాల పేరును
దేశంలోనే విజయ ఢంకా మోగించింది. యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది. పత్రికలు ఆమె ప్రతిభను వేణోళ్ల కొనియాడాయి. ఆ విజయోత్సవ సభ అయ్యాక ఇంటికి వచ్చిన సాత్విక తల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాను, సాధించవరా నాన్న, నువ్వు నా కడుపున పుట్టకపోవడం నా దురదృష్టం అన్నాను. సాత్విక సున్నితంగా నా నోరు మూసేసింది. పొరపాటును కూడా అలా అనద్దు చిన్నాన్న, నా ఈ చదువుకు పునాది వేసిన అక్షర బ్రహ్మ మీరు. ఇంకా 3 సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడతాను, అమ్మని సాధించుకోవడం కోసం తప్పకుండా కష్టపడతాను అంది దృఢ సంకల్పంతో. నీ లక్ష్యమే అదైతే నీకు అమ్మ కన్నా అపురూపమైన కానుక ఇస్తాను, కావాలా మరి అన్నాను. అమ్మనే కానుకగా ఇచ్చావు నాకు, అంతకన్నా గొప్ప కానుక నెవర్. ఇవ్వలేరు చిన్నాన్న అంది ధీమాగా. ఇస్తే ఒకవేళ ఇవ్వగలిగితే రెట్టించాను. ఓడిపోయాను అని ఒప్పుకుంటాను అనబోతుంటే తన నోరు మూసేశాను. నీ జీవితంలో నీ నిఘంటువులో ఆ పదం ఉండకూడదు అని కోరుకునే మొదటివాణ్ణి నేనేనమ్మా, కళ్ళు మూసుకో అన్నాను. సాత్విక కళ్ళు మూసుకుంది. ఆ బహుమతి ఆమె చేతిలో పెట్టాను. వావ్, 5G ఫోనా? ఫోన్ ఉంటే చదువు పాడవుతుంది చిన్నాన్న, అయినా మీరు ఇచ్చారు కాబట్టి తీసుకుంటాను. ఇది నీ మొదటి సంవత్సరం ఫలితానికి, రాబోయే 3 ఏళ్ల ఫలితాన్ని నిర్ణయించే బహుమతి లోపలే ఉంది, వెతుక్కో అన్నాను నవ్వుతూ. 2 క్షణాల్లో పట్టేసింది సాత్విక ఆ బహుమతిని. దాన్ని చూస్తూనే విభ్రమంగా నా కేసు చూసి నాకు నమస్కరించింది. ఒక్కసారిగా నా ఒళ్ళో తలవాల్చి పడుకుని తనివీ తీరా ఆ వీడియోను చూసుకుంది. సహజంగా కన్న బిడ్డకు తల్లి చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తుంది. ఆ అదృష్టం ఈ జన్మకే కోల్పోయాను అనుకున్న నాకు నిజంగా అమ్మ కన్నా అపురూపమైన కానుకిచ్చారు చిన్నాన్న. మళ్ళీ జన్మలో మీ కూతురిగా పుట్టి రుణం తీర్చుకుంటాను చిన్నాన్న అంది సాత్విక. వదిన తన కళ్ళల్లోకి ప్రేమతో మార్ధవంతో చెమర్చిన కళ్ళతో చూస్తూ పూరి తినిపిస్తున్న ఆ వీడియోను సాత్విక తన్మయత్వంగా చూసుకుంటూనే ఉంది. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం ధారావాహిక 19వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మనసు చేసిన న్యాయం చివరి భాగం తర్వాత వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో శుభమస్తు. స్వస్తి.